మీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా అంటే ఈ వీడియో అయ్యేదాకా హాటే ఇష్టం అంటానండి. అంత టేస్ట్‌గా ఉంటాయి ఈ మిరపకాయ బజ్జీలు. ఈ మిరపకాయ బజ్జీలు ఎక్కువగా వానాకాలమే ఎందుకు వేసుకుంటారా అనిపించింది. ఈ వీడియో క్రితం దాకా చేసుకున్నాక అనిపించింది వానాకాలంలో మిరపకాయ బజ్జీలు తింటే చాలా టేస్ట్‌గా ఉంటాయని అర్థమైంది నాకు కూడా. ఈ మిరపకాయ బజ్జీకి పిండి కలుపుకోవాలి కదా, దానికోసం శనగపిండి తీసుకున్నాను. అలాగే లావులా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సన్న పచ్చిమిరపకాయలు కూడా చాలామంది తీసుకుంటారు కానీ ఆ కిక్ రాదు. ఎలా అయినా ఇలాంటి లావుగా ఉన్న పచ్చిమిరపకాయలతో చేస్తేనే బజ్జీ బాగుంటుంది. తర్వాత ఇక్కడ పావు కేజీ శనగపిండి, ఉప్పు, కారం, వాము, పసుపు ఇవి పిండి కలపడానికి మాత్రమే. ముందుగా కారం వేస్తాను. ఈ పిండి జల్లించటం మర్చిపోవద్దు, అప్పుడే బజ్జీలు గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. జల్లించిన పావు కేజీ శనగపిండి, తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే వాము నలిపి వేయండి. వాము ఒక పెద్ద చెంచా నలుపుతున్నాను, కానీ మొత్తం ఇందులో వేయనండి, సగం మాత్రమే వేస్తాను. పిండిలో ఎక్కువ వాము వేయకూడదు. మనం పచ్చిమిరపకాయ బజ్జీలో చింతపండు గుజ్జు పెడతాం కదా, అందులో వేయండి. అందులో మనం లోపల స్టఫింగ్ పెట్టేటప్పుడు ఈ వాము పెడితే బాగుంటుందన్నమాట. ఈ మిరపకాయ బజ్జీలు అంటే మా తాతగారికి చాలా ఇష్టం అండి. కానీ ఆయనకి గ్యాస్ ట్రబుల్ ఉంది, ఎక్కువ తినకూడదు. కానీ ఆయన మాకు చెప్పకుండా కూడా డైలీ ఈవినింగ్ ఒక్క మిరపకాయ బజ్జీ అయినా తినొచ్చేసేవారు. మా నాయన మార్చేది, ఎందుకు తిన్నావు, నీకు గ్యాస్ కదా అంటే, కానీ లేవే రోజుకి ఒక్కటైనా తినాలి కదా అనేవారండి. తర్వాత నేను ఈ పిండిలో కొద్దిగా నీళ్లు వేసి కలుపుతున్నాను. ఆల్రెడీ నేను ఉప్పు, పసుపు, కారం, అలాగే వాము వేశాను కదా, ఈ శనగపిండిలో అవన్నీ వేసి కలుపుతున్నాను. మనకి కావాలి అంటే ఒక గుప్పెడు బియ్యపిండి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా బియ్యపిండి కూడా వేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు అన్నట్టు కలపాలి. మధ్యలో నేను ఒక కాచిన నూనె వేస్తున్నానండి. అది వేయటం మూలన బజ్జీ అనేది చక్కగా వేగుతుంది, లోపల కూడా క్రిస్పీగా. ఇక్కడ నూనె వేసేసాను. తర్వాత నీళ్లు ఇంకొద్దిగా పడతాయి అనిపిస్తుంది, కొద్దిగా నీళ్లు వేసి ఇంకొద్దిగా లూజ్ చేస్తాను అనమాట. మరి ఇంత గట్టిగా కూడా ఉండకూడదు కదా. ఇంకొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇలా చక్కగా రౌండ్ సర్కిల్ ఇచ్చుకుంటూ కలపండి. ఇలా కలిపిన తర్వాత చివరిగా ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. పిండి ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది, బజ్జీలు వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేస్తున్నాను. నూనె కాగేలోపు ఈ బజ్జీల్లో మనం చింతపండు గుజ్జు, అలాగే వాము కలిపిన చింతపండు గుజ్జుని స్టఫ్ చేసుకుందాం. మనం పచ్చిమిర్చిని ఇలా చివరికి కొద్దిగా కట్ చేసుకోవాలి. అలాగే ఇలా పొట్ట ఓపెన్ చేసి ఇందులో మిరపకాయ గింజలు ఉంటాయి కదా, వాటిని తీసేయాలి, లేదంటే చిటపట్టమంటాయి అన్నమాట. అందుకని తీసేసేయాలి. ఇలా మొత్తం ప్రతిదానికి కూడా గింజలు తీసేసేయండి. కానీ ఇలా గింజలు తీసేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి నా చేతులు మండినాయండి, మామూలుగా మండలేదు. అబ్బా బాబోయ్, ఈ బజ్జీల వీడియో ఏమో కానీ చేతులు మండిపోతున్నాయి రా దేవుడా అనుకున్నాను. తర్వాత ఆ మంట తగ్గడానికి ఒక కొబ్బరి నూనె 2 సార్లు సోప్తో చేతులు వాష్ చేసుకొని కొబ్బరి నూనె రాశాను. 2 నిమిషాల్లో చల్లారిపోయింది. లేదంటే నా మిరపకాయలు తెచ్చిన మా వారిని అనేసేదాన్ని ముందు. పాప ఆయనేం చేశాడక్క అంటారేమో, మరి ఆయనే కదా మిరపకాయ బజ్జీలు చేయమని అడిగింది. సరే, ఈ స్టఫింగ్ కోసం నేను రెడీ చేసుకున్న చింతపండు, వాము గుజ్జుని ఈ లోపల ఇలా స్టఫ్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క మిరపకాయకి ఇలా ఘాట్లు పెట్టేసేసి అలా స్టఫ్ చేసేస్తున్నానండి అన్నిటికీ కూడాను. మిరపకాయ బజ్జీలు మనం పప్పు చేసుకొని చక్కగా నంచుకోవడానికి చాలా బాగుంటాయండి. అలాగే ఈవినింగ్ తినడానికి బాగుంటాయి. అలాగే మజ్జిగన్నంలో కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మా ఇంట్లో అయితే ఉత్తనే కూడా తినేస్తారు, అంత ఇష్టం మిరపకాయ బజ్జీలు అంటే. వానాకాలమే కాదు, ఏ కాలమైనా సరే మిరపకాయ బజ్జీ అంటే చాలు, వీళ్ళందరికీ ప్రాణం లేచి వస్తుంది. నేనైతే ఈ మిరపకాయలన్నింటిలో కూడా ఇలా స్టఫ్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసేసుకున్న తర్వాత వెంటనే మనం పిండిలో వేసేసి బజ్జీ వేయకుండా ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు వీటిని పిండిలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. పిండి చక్కగా నానింది అంటే మనం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అలా చేస్తే బజ్జీ బాగా వస్తుంది, చక్కగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. పిండిలో ఈ పచ్చిమిర్చిని ఇలా ముంచేసేసి ఇలా వేసేసేయండి, అంతే. బజ్జీలు క్రితం నాకు వస్తుందా రాదా అనుకునేదాన్నండి. అంటే ఇప్పుడు చాలాసార్లు చేశానులే, ఇదివరకులో అనుకునేదాన్ని బజ్జీలు బయట చేసినట్టుగా నాకు వచ్చుద్దో రాదో అనుకునేదాన్ని. ఏం కష్టం లేదు, చాలా ఈజీ అనిపించింది ఈ బజ్జీలు చేశాక.
అంతే కాదండి. బయట చేసిన బజ్జీలు, మనం చేసిన బజ్జీలు చాలా తేడా ఉంటాయి. మనం చేసిన బజ్జీలు ఒక 10 తిన్నా మనకి గ్యాస్ ట్రబుల్ గానీ, ఏ ప్రాబ్లమ్ అయితే రాదు. బయట బజ్జీలు 2 తిన్నా గూడా తేడా వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? బయట వచ్చేసి వాళ్ళు ఎక్కువగా ఇది వాడతారు. అదేండి ఈ బజ్జీలు చక్కగా ఉబ్బడానికి సోడా ఉప్పు అనేది ఎక్కువ వాడతారనమాట. మనం అది చాలా తక్కువ వాడతాం కాబట్టి మనకి తేడా రాదు. అలాగే మంచి ఆయిల్స్ అనేది వాడతాం కాబట్టి మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాదనమాట. అందుకని ఇంట్లో ఇప్పుడు అస్తమానం మనం ఎక్కువగా తినట్లేదు కదా గ్యాస్ ప్రాబ్లం వలన. అందుకని ఎప్పుడు బజ్జీలు చేసుకోవాలనుకున్నా కొద్దిగా ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకున్నారంటే ఒకటికి 4 తినొచ్చు కదా. మిర్చి బజ్జీ అయితే వేసేసాను కదా. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తుంటే అదేనండి పొయ్యి ఆర్పేస్తుంటే మా వారు వద్దు వద్దు ఆగు ఆగు నాకు ఈ కరివేపాకు బజ్జీ వేయమన్నారండి. అదేంటి కరివేపాకు బజ్జీ అంటే నేను ఒక చోట తిన్నాను అన్నారు. అలా అంటే నేను వేయను అనుకున్నారో ఏంటో. సరేలే వేసేద్దాం ఇది కూడా బాగానే ఉందని చెప్పేసి కరివేపాకు రెమ్మల్ని ఇలా పిండిలో ముంచేసి బజ్జీలను ఎలా అయితే వేసానో సేమ్ అదే విధంగా వేసానండి. చూద్దాం తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. బజ్జీ అయితే బాగానే వచ్చింది. ఇలా కూడా వేస్తారా అని అనిపించింది. మావారైతే గట్టిగా చెప్తున్నారు నేను బయట తిన్నాను, మసాలా తిన్నాను, కరివేపాకు బజ్జీ మసాలా చాలా బాగుంటుంది, వెయ్యి అని నా ప్రాణం తీశారు. సరేలే అని నేను వేశాను. వేసినందుకు అవి కూడా బాగానే వచ్చాయి. తిని చెప్తాను ఎలా ఉన్నాయో టేస్ట్. ఈ కరివేపాకు బజ్జీలు కూడా వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత బజ్జీలు అలాగే తింటే ఏం బాగుంటాయి, కొద్దిగా దాన్ని ఇంకేదైనా డెకరేషన్ చేద్దామా అనిపించింది. ఇదిగోండి బజ్జీలన్నీ వేసేసాను. ఇప్పుడు దీన్ని వెరైటీగా ఇంకేదైనా అంటే ఏం లేదు, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే నిమ్మరసం, ఇంకా కావాలంటే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా, ఉప్పు కారం అవన్నీ కూడా వేస్తారు. కాకపోతే నేను అవేం వేయటం లేదండి. కేవలం ఉల్లిపాయ, నిమ్మరసం, కొత్తిమీర ఇవి మాత్రమే వేస్తాను. నాకు అవి ఇష్టం. ఆల్రెడీ పచ్చిమిరకాయలో బజ్జీలో కారం అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంకా వేరే కారం ఎందుకులే అనిపించింది. పిల్లలు తింటున్నారు కదా అందుకని. ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసం ఈ 3 మాత్రమే బాగా కలిపేసి పెట్టుకున్నాను. పెట్టుకొని ఈ బజ్జీల్ని మధ్యలో కట్ చేసి అందులో ఇలా స్టఫ్ చేశానండి. చూసారు కదా, దీన్ని ఉగ్గాని అని కూడా అంటారు. టేస్ట్ అయితే ఇలా కనుక బజ్జీలు తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో మీకు చెప్తాను. బజ్జీలన్నీ వేసేసుకున్నాం. ఇంక వెంటనే తినేయాలి, ఆగద్దు. వేడి వేడి బజ్జీలు తింటుంటే ఎంత బాగుందంటే ఇది పప్పన్నంలో కానీ అలాగే చారన్నంలో కానీ ఏ కూర చేసుకోపోయినా పర్వాలేదు, చారు పెట్టేసుకొని ఈ బజ్జీలు నంచేసుకున్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేనైతే బజ్జీలు మొత్తం తినేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వంటల వీడియోస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా సెర్చ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.